తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాగపాక్ పక్కనే మనకి ధర్మారం క్యాంప్ కనిపిస్తుంది, సిఆర్పిఎఫ్ క్యాంప్. ఈ క్యాంప్ మీద దాడి చేసి అక్కడ ఉన్న తుపాకులు తీసుకెళ్లాలని హిడ్మా ఆధ్వర్యంలో దాదాపు 300 మంది మావోయిస్టులు అటాక్ చేశారు. దాదాపు 4 గంటల పాటు వాళ్ళు పోరాటం జరిగింది. ఫైరింగ్ దీంట్లో మాత్రం అటు పోలీసులు చనిపోయారు, ఇటు మావోయిస్టులు 4 చనిపోయారు. ప్రస్తుతం మనం కొండపల్లి మార్కెట్లో ఉన్నాం. ఇది బీజాపూర్ జిల్లాలో అతిపెద్ద మార్కెట్. గ్రామాలకి ఈ సంతది చాలా గ్రామాలు ఉన్నాయి. ఇటు పువ్వార్త నుంచి ఉన్నాయి. పువ్వార్త, బట్టిగూడెం, ఇటు వచ్చి కౌరుగట్ట, అటు వెళ్ళి కంచెల. మనం వాళ్ళు ఇచ్చే చింతపండుకి అయితే బంగాళదుంప ఉల్లిపాయ బదిలీ చేస్తాం, అలాగే బియ్యం ఇస్తాం. వాటికి డబ్బులు అయితే 40 రూపీస్ కిలో తీసుకుంటాం. మనం కొంచెం చూసుకొని ఇచ్చేస్తాం స్టేట్లకి. ఇక్కడ ఏం దాడులు జరుగుతుంటాయా? జరుగుతూ ఉంటాయి. ఏం దాడులు అంటే వాళ్ళకి వీళ్ళకి యుద్ధాలు జరుగుతాయి, కానీ ఇక్కడ అయితే జరగలే. బయట ఎక్కడెక్కడో జరుగుతాయి. అన్నలు లేకపోయినా పర్వాలేదు. పర్లేదు. ఉన్నప్పుడు బాగుందా, లేనప్పుడు బాగుందా? లేనప్పుడే బాగుంది. వీటివంతా మావోయిస్ట్ పార్టీ గతంలో అంతా వాళ్ళదే రాజ్యం. వందలాది వేలాది మంది ఉండే ప్రాంతం ఇది, ముఖ్యంగా హిడ్మా. ఈ ప్రాంతంలో గతంలో ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది? గతంలో మేము ఈ ప్రాంతానికి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. మోటార్ సైకిల్ ద్వారా చిన్న కాలిబాట ద్వారా వచ్చేవాళ్ళం. అది కూడా ఏంటంటే దట్టమైన అటవీ ప్రాంతం ఉండేది. ఈ ఆపరేషన్ కగార్ తర్వాత రహదారులు విస్తరణ బాగు చేశారు. ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఈరోజు ఈ 4th విలేజ్లో 2013 మార్చి బహుశా 16వ తారీఖు అనుకుంటా ఆ రోజు ఎన్కౌంటర్ అయింది. ఎన్కౌంటర్ అయితే అందులో దాదాపు 9 మంది మావోయిస్టులు చనిపోయారు. ప్రతి గ్రామంలో కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసేవారు. చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మీరు ఎటు వెళ్తున్నారు, మీరు ఎవరు అని అడిగేవారు. అంటే మేము ఈ ప్రాంతంలో మావోయిస్టు ప్రాబల్యం పెరగడానికి హిడ్మా కారకుడు, మావోయిస్టు ప్రాబల్యం తగ్గిపోవడానికి హిడ్మా కారకుడు అంటారు. ఎందువల్ల? హిడ్మా అంటే ఈ ప్రాంతంపై ఆయన ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి అండి, ఈ ప్రాంతంలో ఆయన గట్టి పట్టుంది. 2013 తాడిమెట్ల దాడి. ఆ తాడిమెట్ల దాడి నుండే మావోయిస్టు పార్టీకి ప్రాబల్యం పెరిగిందని మీరంటారు, కానీ పార్టీకి డౌన్ఫాల్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది పార్టీ అంటారు. ఏది కరెక్ట్? వాస్తవానికి మావోయిస్టు పార్టీకి డౌన్ఫాల్ అయితే అప్పుడైతే ఏం అవ్వలేదు. ఆ దాడి అతిపెద్ద దాడి. ఆ దాడి తర్వాతనే అసలు మావోయిస్టు పార్టీ అంటే ఒక భయం అనేది కూడా జనాలలో పెరిగింది. ఆ దాడి తర్వాతనే మావోయిస్టు పార్టీ అని అంటేనే ఒక భయం గులిపే పరిస్థితి అంటే ఆ సమయంలో అయితే కలిగిందంటే అక్కడ ఉన్న స్థానికులు అయితే. ఆపరేషన్ కగార్ ముందు దండకార్యం ఎలాగుంది, ఆపరేషన్ కగార్ తర్వాత దండకార్యం ఎలా ఉండబోతుంది? ఆపరేషన్ ముందు దండకార్యంలోకి మనం వచ్చిన పరిస్థితి ప్రస్తుతానికైతే పీస్ఫుల్గానే ఉంది. మళ్ళీ ఏమన్నా మా లొంగిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మనం చెప్పే పరిస్థితి లేదు. చాలా వరకు అయితే ఇప్పుడు అభివృద్ధికి దగ్గర అయ్యారు కాబట్టి మ్యాక్సిమం కూడా ఇక సాయుధ పోరాటానికి దూరంగా ఉంటారేమో మనం అనుకుంటాం. హిడ్మా చేసిన కార్యక్రమాలు ఏంటి? హిడ్మా మన కటకం సుదర్శన్ స్థూపం అంతా పటాన్ చేసిన ఎలాంటి కార్యక్రమం? ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాంతాల్లోని చాలా వరకు హిడ్మా ఆదివాసులకు మెయిల్ చేశాడని అయితే నేను స్థానికులు నాకు కొంతమంది చెప్పడం జరిగిందంటే, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా హిడ్మా ముందుండేవాడని అయితే చెప్పుకొచ్చేవాళ్ళు. ఎక్కువగా కూడా హిడ్మా చుట్టూరు వాళ్ళ పిన్నులు, బాబాయిలు మొత్తం వీళ్ళే ఉంటారు ఆయనకు రక్షణ. డ్రీమ్. ప్రస్తుతం మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఉన్నాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి బీజాపూర్, సుక్మా జిల్లాలకు వెళ్తుంటాం. ఇది భద్రాచలం నుంచి చెర్ల దగ్గర ఉన్న బోర్డర్. ఈ బోర్డర్ నుంచి ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా అన్నలకి పెట్టనుకోట. ఇది తాలిపేరు డ్యామ్. ఈ డ్యామ్ దగ్గర చాలా బాంబ్ బ్లాస్టులు జరగడం, అన్నలు వాటర్ కోసం వస్తున్నప్పుడు పోలీసులు వాళ్ళ కోసం మాట వేయడం, రకరకాల సంఘటనలు జరిగేవి. ఈ డ్యామ్ దగ్గరే పోలీసులు మాట వేయడం ప్రధాన కారణం ఏంటంటే ఛత్తీస్గఢ్ సంబంధించిన టాప్ లీడర్స్ అందరూ కూడా వాటర్ కోసం వస్తారు.
వాళ్ళు ఖచ్చితంగా మన అంబుష్లో పడతారని పోలీసులకు దృష్టి మళ్లించడానికి మావోయిస్టులు కూడా ఇక్కడ అంబుష్ వేయడం, వీళ్ళిద్దరి మధ్యన తాలిపేరు డ్యామ్ అనేది ప్రత్యక్ష సాక్షి. అటువైపుని తీసుకుంటే మావోయిస్టులు అందరూ రావడం, ఇటువైపు పోలీసులు రావడం, ఈ ప్రాంతం అనేది ప్రధానంగా ఉన్న ఈ ప్రాంతం. హిడ్మా ఎక్కడున్నా సరే ఈ ప్రాంతంకి రావడం, ఇక్కడ నుంచే అతని టీం అంతా మొబిలైజ్ చేయడం అనేది తెలుస్తుంది. కొంచెం ముందుకెళ్ళాక ఒక స్కూల్ కనిపిస్తుంది. ఆ స్కూల్లో హిడ్మా కూర్చొని పోలీస్ క్యాంప్ మీద, ధర్మారం క్యాంప్ మీద దాడి చేశాడు. ఆ క్యాంపులో అసలు కరెక్ట్గా ఫెయిల్ కాకుండా ఉంటే దాదాపు పోలీసులకి భారీ నష్టం జరిగి ఉండేది. కానీ అక్కడ ఏం జరిగింది, హిడ్మా ఏ స్కూల్లో కూర్చున్న విషయం లోపలికి వెళ్ళేవాళ్ళు తెలుసు. దగ్గర చింతవాగు మీద ఉన్నాం. 2024లో ఈ క్యాంప్ ప్రస్తుతం మనం బీజాపూర్లో ఉన్నాం. ఇది ఒకప్పుడు అన్నలకి పూర్తి సామ్రాజ్యం ఏరియా. ఇది హిడ్మా తిరిగిన ప్రాంతం. ఇక్కడ జీడిమల్లి 2 అని ఒక పోలీస్ క్యాంప్ ఉంటుంది. ఈ పోలీస్ క్యాంప్ మీద హిడ్మా ఆధ్వర్యంలో వందలాది మంది మావోయిస్టులు అటాక్ చేశారు. ఇక్కడికి అసలు బ్రిడ్జ్ కూడా ఉండేది కాదు, ఇప్పుడు వాగు. ఈ వాగు మీద కూడా టెంపరీగా బ్రిడ్జ్ వేసి ఇక్కడ మూవ్మెంట్లు కూడా తీసుకురావడానికి, పోలీసు కానీ వెహికల్స్ కానీ పబ్లిక్ వెహికల్స్ రావడానికి ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ కూడా గవర్నమెంట్ చేపడుతుంది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా గ్రామాల్లోకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా ఇక్కడ పనిచేస్తున్న ఆదివాసీలు, ఇక్కడ ఉన్న ఆదివాసీల పిల్లలకి చదువు నేర్పించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న జీడిమల్లి 2 కానీ, జీడిమల్లి 1 కానీ, ఇంకా ముందుకోసం ధర్మారం క్యాంపు, ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు సామ్రాజ్యం ఏరియాలో. ఇక్కడ ఆదివాసీల అభివృద్ధి కోసం ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కొన్ని స్కూల్స్ పెట్టింది. మనకు చాలా ప్రాంతాల్లో స్కూల్స్ కనిపిస్తుంటాయి. స్కూల్లో పిల్లలందరూ కూడా చక్కగా యూనిఫామ్ వేసుకొని స్కూల్కి రావడం, హాస్టల్స్ ఉన్నాయి. దాంతో డెవలప్మెంట్ చూపించడంతో పాటు ఏమవుతుందంటే ఆదివాసీలందరూ కూడా అన్నలకు సపోర్ట్ చేయడం తగ్గించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ నుంచి పోలీసు సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా వస్తున్నారు, రోడ్లు ఓపెనింగ్ పార్టీ చేస్తున్నారు. వాళ్ళు కూడా రోడ్డుకి సైడ్ రైట్కి మనం చూస్తుంటే వాళ్ళందరూ తనిఖీలు చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే మూవ్మెంట్ లేకపోయినా ఏదో రకంగా ఇన్ ఫ్యూచర్లో అయినా సరే వాళ్ళు ఏమైనా బాంబులు పడతారనే ఉద్దేశంతోనే ఇవన్నీ రోడ్ ఓపెనింగ్ పార్టీ తనిఖీ చేసుకుంటూ వెళ్తుంది. ఈ విధంగా ఒకప్పుడు అన్నల సామ్రాజ్యం ఏరియాలో డెవలప్మెంట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆపరేషన్ కగార్లో భాగంగానే అనుకోవచ్చు. ఆపరేషన్ కగార్ అంటే కేవలం మావోయిస్టులు ఏరివేత కాదు, ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంతో పాటు ఏఓబి ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ చేయడం కాకుండా ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు కిందకు దిగాని విషయం చాలా స్పష్టంగా. ఇది బీజాపూర్ జిల్లాలో అతిపెద్ద మార్కెట్. అంటే ఇక్కడ కేవలం మావోయిస్టులకి వాళ్ళ సానుభూతి పరుల కోసం ఉండేది. గతంలో ఈ కొండపల్లి మార్కెట్కి మావోయిస్టులు ఎక్కువగా వచ్చేవారు. వాళ్ళందరూ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో తుపాకీలు ఉంటే వాళ్ళకి వారానికి కావాల్సిన సరుకులన్నీ కూడా ఇక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళేవారు. ఆ ప్రాంతం ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా చూస్తే ఈ గతంలో కేవలం చింతపండు, పసుపు, అరటిపళ్ళు మాత్రమే దొరికాయి, కూరగాయలు దొరికాయి మార్కెట్లో. మావోయిస్టు పార్టీ పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇదే మార్కెట్లో రకరకాల ఫ్రూట్స్, సెల్ ఫోన్లు, షూస్ అన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడున్న ఆదివాసీలకి వాళ్ళ అలవాట్లు కూడా మారాయనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం చింతపండు అవన్నీ కనిపించేవి, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ సెల్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. అటువైపు వెళ్ళి తీసుకుంటే పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఉన్నాయి, షూస్ ఉన్నాయి, జీన్ ప్యాంట్లు, టీ షర్ట్లు. అంటే వాళ్ళ యొక్క మావోయిస్టు పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడున్న ఆదివాసీల అలవాట్లు కూడా మారే విషయాన్ని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు గతం వేరు, ప్రస్తుతం వేరు అనే విషయం చాలా స్పష్టంగా ఉంది. కానీ ఇప్పుడు కూడా అక్కడక్కడ ప్రాంతాల్లో వస్తు మార్పిడి విధానం ఇక్కడ ఉందన్న విషయం చాలా స్పష్టంగా తెలిసింది. కేవలం కొన్ని విషయాలు మాత్రం, కొన్ని ఫ్రూట్స్ మాత్రమే డబ్బులు ఇచ్చుకుంటున్నారు, కానీ చింతపండు కానీ, పసుపు కానీ, లేదా విప్ప పువ్వు ఇలాంటివన్నీ కూడా వస్తు మార్పిడి ద్వారా జరుగుతుందనే విషయం ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వాలు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ ప్రాంతం మీద ఎక్కువగా ఫోకస్ చేసింది. రోడ్లు వేశారు, స్కూల్స్ పెట్టారు, అన్నీ బాగున్నాయి. కానీ దళారు వ్యవస్థను మాత్రం పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. లేదంటే మరొకసారి ఈ పరిస్థితి తిరగబడే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రాంతం నుంచి మనం తీసుకుంటే ఈ కొండపల్లి, ఇక్కడ నుండి రైట్ సైడ్ వెళ్తే పువ్వర్తి, డైరెక్ట్గా హిడ్మా ఇంటికి వెళ్తాం. ముందుకు వెళ్తే పూజార్ కాంకేర్, ఇటు వస్తే మనం బీజాపూర్, చెర్ల వైపు వెళ్ళిపోవచ్చు. ఇది కొండపల్లి అనేది ఈ ప్రాంతంలో
ఉంటాయి? ఇప్పు పూలు ఇస్తారండి, వేప పువ్వు, ఇంకా చింతగింజలు ఇస్తారు. మీరు ఇప్పుడు సీజన్ వేప పువ్వు తీసుకొని ఇప్పు పువ్వు తీసుకొని మేము వీళ్ళకి అమ్మేస్తాం. మండి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మేము రిటైల్ తీసుకుంటాం, హోల్సేల్గా వాళ్ళకి అమ్మేస్తాం. ఇక్కడ చింతపండు కేజీ ఎంత కొంటారు? చింతపండు వచ్చి 40 రూపాయలు, కిందకి ఎంత అమ్ముతారు? 45, 46. కానీ మీకు మరి ఖర్చులు ఉంటాయి కదా? ఉంటాయి కదా. చింతపండు ఇంకేముంటాయి? ఇప్పు పూలు కాకపోతే సీజన్ రాలేదు ఇంకా. అదేంటిది? అవి పాత చిన్న ఇప్పు పూలు. వేప పువ్వు ఇది? ఇప్పు పువ్వు దీంట్లోంచి సారా వస్తుందా? సారాకు ఇంకా మిగతాది ఏం చేస్తారో మనకు తెలియదు. యాక్చువల్గా అయితే సారే ఇటుకేసారు. మీది ఎవరికి అమ్ముతారు ఇది? వస్తారండి ఇక్కడ సేట్లు వస్తారు, ఆకులు ఆశీస్ వాళ్ళు వస్తారు. కాకపోతే ఇప్పుడు రావట్లేదు అయినా అట్లా ఎవరు మన దగ్గర ఒక 2 రూపాయలు 3 రూపాయలు ఎక్స్ట్రా ఎవరు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒకప్పుడు ఇది అన్నల ఏరియా చూసేవారు, ఎప్పుడు అన్నలు వచ్చేవారు ఇక్కడికి? ఇక్కడికా ఇందులోకి అయితే ఒకప్పుడు ఎప్పుడో అంటే మామూలు సంఘపోళ్ళు ఉండేటోళ్ళు, వాళ్ళు పెట్టేటోళ్ళు. వాళ్ళైతే బహిరంగ ఇట్లా వచ్చి అయితే పెట్టేటోళ్ళు. ఇప్పుడు అంతకుముందు గతాలు ఎప్పుడైనా పెట్టారేమో కానీ ఈ గత 5-6 సంవత్సరాలు అయితే ఇప్పుడు పెట్టలేదు. సంత కాపోయినా ఇక్కడ కొంతమందికి వాళ్ళు దళారులకి రాకుండా రేట్లు తగ్గించకుండా పెట్టామని చెప్తుంటారు, నిజమేనది? రేట్లు అంటే వాళ్ళు ఉన్నప్పుడు కరెక్ట్ ఖచ్చితమైన రేట్లు నడిచినాయి, నిజమే అది. అది నిజం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరిష్టాసారం అయిపోయింది వాళ్ళు. ఎందుకంటే భయం అనేది లేదు. ఇప్పుడు మేము కాటా పెట్టాము, నా కాటా కరెక్ట్ లేదనుకోండి, వాళ్ళతో రేపు కొట్టడం అనేది జరిగింది, ఏదైనా చేయగలరు. ఆ భయం ఉంటుంది కాబట్టి నేను చేయలేను కదా, మోసం అనేది చేయలేను కదా. ఇప్పుడేముంది, నేను ఇంత మాట చెప్పిన నేనైనా చేయొచ్చు, చెప్పలేము కదా. నిజం మాట్లాడారు. అది అంటే వాళ్ళు ఉండడం మంచిది అంటారా? వ్యాపారం విషయంలో అయితే వాళ్ళు ఉన్నప్పుడే బాగా నడిచింది. ఖచ్చితమైన రేటు 40 రూపాయలు చెప్తే 40 రూపాయలు ఖచ్చితంగా ఇచ్చాం. మాకు వచ్చే 3 రూపాయలు 4 రూపాయలు చూసుకొని ఇచ్చేసేటోళ్ళం, బాగుంది. అప్పుడు ఇప్పుడు కస్టమర్కి ఇప్పుడు ఏముంది, ఇప్పుడు అవతలాడు మోసం చేసినప్పుడు మేము కూడా చేయవలసి వస్తుంది. అవతలాడు 50 రూపాయలు అన్నప్పుడు నేను ఇవ్వకపోతే నా దగ్గర రాడు కదా కస్టమర్, నేను కూడా చేయవలసి వస్తుంది. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఈ కాటా మీద 40 రూపాయలు ఇస్తానంటున్నా, అది ఇవ్వట్లేదు, నాకు 50 రూపాయలు కావాలంటున్నా, నేనేం చేయాలి? లేకపోతే నా వ్యాపారం పోతుంది. నేను దీని మీద 40 రూపాయలు ఇస్తానంటాను, నేను 45కి అట్లా అమ్ముతున్నాను కాబట్టి, 46కి అమ్ముతున్నాను కాబట్టి. మరి ఈ సమస్య పోవాలంటే ఏం చేయాలి? ఈ సమస్య పోవాలంటే జనాలల్లో వాళ్ళకి ఒక ఇది రావాలి. ఊర్లో ఉన్నోళ్ళు కుర్రోళ్ళు, చదువుకున్న కుర్రోళ్ళు ఇట్లా అమ్మాలి, ఇట్లా చేయాలని వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా లేరు అంటే ఇప్పుడు అంత ఇది లేదు కాబట్టి ఊర్లో ఉన్న చదువుకున్న కుర్రోళ్ళే మనం ఇట్లా చేయాలని వాళ్ళు చెప్పాలి. ఊర్లో ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరు వస్తున్నారు ఊర్లోకి, ఎట్లా ఇష్టసారంగా కొంటున్నారు కాబట్టి ఊర్లో ఉన్న చదువుకున్న కుర్రోళ్ళు మనం వాళ్ళు కూడా కొంతమంది కరెక్ట్ చెప్పలేకపోతున్నారు. నేను వెళ్ళి కొంతమంది చెబుతున్నాను, ఈ కాటా మీద ఎట్లా ఇస్తాను అని చెబుతున్నాను. అయినా సరే వాళ్ళు మాకు ఎక్కువ కావాలంటున్నారు. ఎక్కడి నుంచి వాళ్ళు, నా జేబులో డబ్బులు అయితే ఇవ్వలేను కదా. మార్జిన్ ఒక 5 రూపీస్ 4 రూపీస్ లేకుండా చేయలేను. వ్యాపారం అంటే అలా మార్జిన్ ఉండాలి కదా. కూలి వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అక్కడి నుంచి రావాలి, తీసుకెళ్ళాలి. అది అట్లా అప్పుడు ఏం చేసేటోళ్ళు వాళ్ళే చెప్పేటోళ్ళు, ఇంతకు తీసుకోవాలి ఇంత. అప్పుడు వాళ్ళకి మాకు ఇంత ఇది ఉండేది కాదు. ఇప్పుడు మీ ఎంతమందికి చెబుతాం మేము? ఇప్పుడు మీలాగా ఎంతమంది వస్తారు ఇక్కడికి? చాలామంది, వీళ్ళందరూ వచ్చేటోళ్ళు. ఈ కొండపల్లి సంతకి ఎక్కువ ఫేమస్ ఏంటి? సరుకు వస్తుంది, బాగా వస్తుంది. ఇప్పు పూలు, గారబద్దలు, చింతపండు, చుట్టుపక్కల బాగా ఊర్లు ఉన్నాయి కాబట్టి. ఎన్ని గ్రామాలకి ఈ సంతది? చాలా గ్రామాలు ఉన్నాయి. ఇటు పువ్వార్తి నుంచి ఉన్నాయి, పువ్వార్తు, బట్టిగూడెం, ఇటు వచ్చి కౌరుగట్ట, అటు వెళ్ళి కంచెల, ఇవన్నీ. ఇటు నుంచి వచ్చి దామారం, ఇటు వెళ్తే కోమటపల్లి, రేగపల్లి, ఇటు వెళ్తే తిమ్మిరిగూడెం, అటు కమలాపురం, నరసాపురం, ఇట్లా చుట్టూ చాలా ఊర్లు ఉన్నాయి. అందుకే ఇక్కడికి ఎక్కువ వస్తారు. ఇక్కడ ఉన్న దాంట్లో ఇదే పెద్ద సంత. ఇంకేమున్నాయి ఇంకా ఇది కాకుండా సంతలా? ఇది కాకుండా అంటే మరి చుట్టుపక్కల అయితే అటు ఉంది, మళ్ళీ భీమవరం ఉంది కానీ అది పెద్ద సంత ఏం కాదు. ఇది పెద్దది, ఇదే పెద్ద. వారానికి ఒకసారి భీమవరం ఉంది కానీ అది అంత పెద్ద సంత ఏం కాదు, అంటే కొద్దిగా వస్తారు. పెద్ద సంత అంటే ఇదే. ఇప్పటికీ చూస్తున్నాం, కనిపిస్తుంది మనకి ఎంత డెవలప్ అయినా వస్తు మార్పిడి ఉందంటారు. కానీ దానికి కూడా కారణం ఆదివాసీలే. వాళ్ళు అభివృద్ధి లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చిందని ఒక మిత్రుడు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఖచ్చితంగా వచ్చి వీళ్ళకి వస్తు మార్పిడి వల్ల వచ్చే లాభం ఏంటి, డబ్బు తీసుకుంటూ వచ్చే నష్టమా లాభమా అనే విషయాన్ని వీళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళలోనే మార్పు వచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది కొండపల్లి సంతలో ఇది ఒకటే కాదు, విప్పు పువ్వే కాదు, రకరకాల వస్తువులు ఉంటాయి. ఈ ప్రాంతంలో దాదాపు 7 గ్రామాలు కానీ అన్ని గ్రామాలకి అతిపెద్ద సంత ఏదంటే కొండపల్లి. ఇక్కడ గతంలో మావోయిస్టులు వచ్చేవారు, వాళ్ళకి కావాల్సిన సరుకులను కొనుక్కెళ్ళారు. వాళ్ళు రాకపోయినా వాళ్ళకి సానుభూతి పనులు వచ్చి ఈ సంత మీద ఆధారపడేవారు. ఇక్కడ పువ్వర్తి కానీ హిడ్మాకు సంబంధించిన కానీ వివరాలు ఇక్కడికి రావాల్సింది. ఇప్పుడు మనం ముందుకు వెళ్తే కొంత దూరంలో పెద్ద బండరాలు కనిపిస్తాయి, అదే దామోదర్కి అడ్డా. ఆ దామోదర్ కూడా అక్కడి నుంచి ఫోటోలు దిగి మీడియాకి రిలీజ్ చేసిన వ్యక్తి.
ఈ ప్రాంతం అన్నలకి పెట్టని కోట, వాళ్ళ సామ్రాజ్యం అన్నది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు పూర్తిగా పోలీసుల క్యాంపుల మధ్యలో నడుస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు. కానీ ఆదివాసీలు నష్టపోకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కల్పించిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. అన్న, నీ పేరేం పేరు, ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు? గతంలో ఇక్కడికి అన్నలు వచ్చేవారని ఉండేది, వచ్చేవారా లేదా? వాళ్ళు రాకపోతే వ్యాపారం తగ్గిందా పెరిగిందా? లేదు, వ్యాపారం అంటే తగ్గింది. కొట్టు ఎక్కువ అయిపోయింది కదా ఇప్పుడు. వాళ్ళు గతంలో వచ్చేవారా? గతంలో అంటే వచ్చేటప్పుడు ఏం కొనేవారు ఇక్కడ ఎక్కువ? ఇది ఉన్న సామాన్ కొనేటోడు. అంటే వీటితో ఏం పని ఉంటుంది వాళ్ళకి? లైట్ కావాలా, లైట్ తీసుకుంటారు. ఇంకా అంటే ఏదో వాచ్ కావాలో వాచ్ తీసుకుంటారు. ఉన్న సామాన్ తీసుకుంటారు. చార్జర్లు అవి? చార్జర్ అంటే కరెంట్ లేనప్పుడు కరెంట్ ఇక్కడే అది డీసీ చార్జర్ కదా తీసుకుంటారు. అందరు కలిసి వచ్చేవారా, ఒక్కొక్కరు వచ్చేవారా? లేదు, వాళ్ళు సివిల్ డ్రెస్లో వస్తారు. అంటే ఇప్పుడు రావట్లేదు కదా వాళ్ళు? లేదు లేదు లేదు. వ్యాపారం పడిపోయిందా, తగ్గిందా, పెరిగిందా? వ్యాపారం ఇప్పుడు తగ్గిపోయినట్టే. అంటే వాళ్ళు వచ్చిన టైంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వచ్చేవారా, వచ్చేవారు కదా పోలీసులు? వచ్చేవారా? పోలీసు లేదు లేదు, అప్పుడు లేదు పోలీసు. ఇప్పుడు వాళ్ళు వస్తే ఉంటే బాగుందా లేకపోతే బాగుంది ఇక్కడ? లేదు, లేకపోతే అది అందరికీ మంచిది కదా అంటున్నారు. ఎలా? దాని రోడ్డు పోయినారు, ఏదైనా మంచి పని పోయినారు, చేయనియారు. ఇప్పుడు ఏది చేసినా పర్వాలేదు. ఎవరు ఎక్కువ వచ్చేవారు ఇక్కడ అన్నల్లో? ఏ దళం? అది పేరు తెలియదు. అయితే వచ్చేవాళ్ళు కరెక్టే, కాకపోతే ఎవరు వచ్చేవాళ్ళు ఏ దళం మాకు ఆ సంగతి తెలియదు. డబ్బులు ఇచ్చారా? డబ్బులు అంటే పైసలు ఇచ్చేవారా? పైసలు సామాన్ తీసుకుంటే పైసలు ఇస్తారు. కానీ ఇప్పుడు రాకపోవడంలో బాగుందంటావు? నా గురించి కదా, అందరికీ మంచిగుంటే నాకు కూడా మంచిది. అప్పుడు రోడ్డు లేకపోతే ఎలాగొచ్చేవాడు మరి చర్లపల్లి నుంచి? మేము ఈ దారి భీమారాం దారి. ఇప్పుడు ఈ దారి పామిడి దారి. ఏ దగ్గర నీకు? పామిడి బాగుందా, భీమారం బాగుందా? భీమారం కొంచెం దగ్గర ఉండే. రోడ్లు ఉన్నాయా ఇప్పుడు? రోడ్డు పోయలే కదా ఇంకా. కొన్నాం, కూసాం కొన్నాక వచ్చినాం. ఎంత దూరం ఇక్కడికి ఉన్నది 20 కిలోమీటర్లు ఉంటాయి. అవి ఉంటుంది, అంత ఉంటుంది 20. ఎన్నింటి బయలుదేరా పొద్దున్నే? పొద్దున 8. 2 గంటలు వచ్చారు. మీ ఊర్లో గతంలో ఉండేవారు అన్నలు? ఎవరు? మావోయిస్టులు రా ఇప్పుడు ముందు వస్తున్నాడు కానీ ఇప్పుడు లేరా? లేడు. ఎవరుండేవారు ఎక్కువ అక్కడ? ఎక్కడ? నీ దగ్గర మాకు ఎవరు లేడుగా. అవి వాళ్ళు ఉన్నప్పుడు బాగుందా, లేనప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఎందుకు? అప్పుడు ఆడు చీకలు చేస్తేనే చీకలు చేసుకున్నాడు. అంటే మాకు ఇది పొలం పని అనేది చేస్తే వాళ్ళు చీకలు చేస్తున్నారు. ఇప్పుడు బాగుంది. వస్తు మార్పిడి పద్ధతి ఇంకా కొనసాగుతుంది అని చెప్పడానికి కొండపల్లి సంత నిదర్శనం. ప్రస్తుతం మనతో పామిడి సందన ఒక వ్యాపారి ఉన్నారు. ఆయన అడిగి ఏం తీసుకొచ్చారు వాళ్ళు, ఏమిచ్చి ఏం కొంటారు విషయం ఉంటుంది. తమ్ముడు, పామిడి నుంచి వచ్చారు మీరు, ప్రతి వారం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం తీసుకొచ్చారు, నువ్వు వాళ్ళకి ఏమిచ్చి వాళ్ళ దగ్గర బయట మొత్తం తీసుకుంటావు? అంటే వాళ్ళు మన ఇక్కడే లోకల్ వాళ్ళు వస్తారు, దూరం నుంచి కూడా వస్తారు. మనం వాళ్ళు ఇచ్చే చింతపండుకి అయితే బంగాళదుంప ఉల్లిపాయ బదిలీ చేస్తాం, అలాగే బియ్యం ఇస్తాం. వాటికి డబ్బులు అయితే 40 రూపీస్ కిలో తీసుకుంటాం. మనం కొంచెం చూసుకొని ఇచ్చేస్తాం సేట్లకి. ఎందుకు క్యాష్ ఇవ్వకుండా వస్తారు? బియ్యం వాళ్ళకి వస్తువు ఏది అడిగితే అది ఇస్తాం మనం. వాళ్ళకి నిత్యావసర సరుకులు ఏమి కావాలి, ఇప్పుడు బంగాళదుంప ఉల్లిపాయ కావాలా, వాటికి బదిలీకి ఇస్తాం. వాటికి పైసలు కావాలంటే మనీ కావాలి, మనీ అంటే మనీ ఇస్తాం. దానికి వాల్యుయేషన్ చూసి ఎన్ని కిలోలు అయితే అన్ని కిలోలకు డబ్బులు ఇస్తాం. గతంలో ఇక్కడికి అన్నలు వచ్చేవారా? అన్నాలంటే ఇక మన గతంలో మనం ఎక్కువ రాలే, మమ్మీ వాళ్ళు చేసేవాళ్ళు. నేను ఇప్పుడు ఈ మధ్యలో వస్తున్నా. మొత్తం ఆ ఏరియా మొత్తం అదే కాబట్టి అప్పుడు ఉండేవాళ్ళేమో. కానీ అప్పుడు వాళ్ళ టైంలో వస్తు మార్పిడి లేదు, ఇప్పుడు మరి వస్తు మార్పిడి ఫస్ట్ నుంచి ఉంది. ఇవే కాదు, కూరగాయలు ఇస్తాం, బెండకాయలు ఇస్తాం, రేటు బట్టి ఈక్వల్గా చూసి ఇస్తాం.
మనకి ఆ రేటు 40 రూపీస్ ఉందనుకో 40 రూపీస్లో బెండకాయ కిలో దొరికితే అదే ఇస్తాం. అట్లా ఎక్కువ దొరికితే దాంట్లో కట్ చేసి ఇస్తాం అట్లా. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారా లేరా? ఇప్పుడు మన ఇక్కడ సంతలో అయితే అందరూ ఇప్పుడు ఎంత ప్రజెంట్ వాళ్ళు వస్తారా లేదా అనేది మనం చూసుకునేది ఉండదు. వ్యాపారస్తులు వస్తూ ఉంటారు, ఇక వాళ్ళు కస్టమర్ వస్తే వాళ్ళని చూసుకోవడం సరిపోద్ది. అంత క్యాంపులు పడ్డ తర్వాత ఇక అంత ప్రభావం అంటే వాళ్ళు ఉన్నప్పుడు బాగుందా లేనప్పుడు బాగుందా? అంటే మారేదాన్ని బట్టి ఉంది. అప్పుడు రోడ్డు లేదు, జనాలకి పాపం బాగా ఇబ్బంది పడేవాళ్ళు, తీసుకురావడానికి మోసుకొని రావడానికి కొద్దిగా ఇబ్బంది పడే. ఇప్పుడు బస్సులో వస్తారు, ఇక్కడ దింపుకుంటారు, కొంచెం సులువైంది వర్క్. తర్వాత మనకి ఇక్కడ వచ్చి మా దగ్గర నుంచి కూడా సేట్లు తీసుకురావడం, సేట్లు కూడా కొనడానికి వస్తారు, ఇక్కడికి వస్తారు. మేము ఎక్కడికో తీసుకెళ్ళి అమ్మేది. ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి మంచిది. కొంచెం రేటు కూడా కస్టమర్కి ఎక్కువ వస్తుంది ఇప్పుడు. కస్టమర్ కంటే ఎవరికి? అంటే పబ్లిక్కి, మనకి వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా, వాళ్ళకే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు 20 రూపీస్ ఉండేది చింతపండు, మేము బట్టాపై అమ్మేసరికి 30 రూపీస్ అయ్యేది. ఇప్పుడు ఇక్కడే 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. అంటే కస్టమర్కి కొంచెం బెనిఫిట్, అంటే రోడ్డు సౌకర్యం ఉండబట్టి. ప్రస్తుతం మన బీజాపూర్ జిల్లాలో హిడ్మా పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చిన్నబట్టిగూడెం విలేజ్ ఇది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే పువ్వర్తి గ్రామం, హిడ్మాకి పెట్టిన కోట. ఈ ప్రాంతం అంతా కూడా హిడ్మాతో పాటు హిడ్మా అనుచరులు అందరూ తిరిగిన ఏరియా. ఇప్పుడు మన చిన్నబట్టిగూడెం సూపందూరు. చిన్నబట్టిగూడెం మావోయిస్టు పార్టీకి పూర్తిగా సానుభూతిపరుడైన ఒక వ్యక్తి చనిపోతే ఆయన పేరు మీద గ్రామస్తులే కట్టిన స్తూపం ఇది. తర్వాత ప్రభుత్వం రావడం, పోలీసులు క్యాంపులు పెరిగిన తర్వాత స్తూపాన్ని పూర్తిగా నేలకొరగించారు. ఇక చిన్నబట్టిగూడెం ఇక్కడ మరొక ప్రత్యేకత ఉంది. కేవలం హిడ్మా పుట్టి పెరిగిన ఊరే కాకుండా జనతన్ సర్కార్ పనిచేసిన ప్రాంతం ఇది. జనతన్ సర్కార్ ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా గ్రామాలు అభివృద్ధి చేశామని మావోయిస్టు పార్టీ చెప్తుంటుంది. ఇటీవల జనతన్ సర్కార్ ప్రెసిడెంట్ సోనీ కూడా తన ఇంటర్వ్యూలో చెప్తూ ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువుని డెవలప్ చేశాము, జనతన్ సర్కార్లో చేసిందని చెప్తారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న విజువల్స్లో జనతన్ సర్కార్ అభివృద్ధి చేసిన చెరువు అది. చిన్నబట్టిగూడెంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కావాల్సిన చెరువు చాలామందికి ఇప్పటికీ కనిపిస్తుంటుంది. ఇది ఒక గతంలో ప్రభుత్వం పట్టించుకోకపోతే జనతన్ సర్కారే అభివృద్ధి చేసి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ మంచులు ఇచ్చారు. అదేవిధంగా ఒక బోరు కూడా వేయించాం, ట్రాక్టర్ కూడా కొనిచ్చామని జనతన్ సర్కార్ చెప్తుంటారు. జనతన్ సర్కార్లో దాదాపు 6 శాఖలు ఉన్నాయి. 6 శాఖల్లో నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ ఉన్నాయి. కాబట్టి ఆ శాఖలో వచ్చే నిధుల ద్వారా చెరువులు అభివృద్ధి చేసాం, అదేవిధంగా ఆశ్రమాలు కట్టించామని జనతన్ సర్కార్ చెప్తుంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పోలీసుల బూట్లు చప్పుడు, మావోయిస్టుల తుపాకులతో మారుమోగిన ప్రాంతం. అసలు గతం ఎలాగుండేది, ప్రస్తుతం ఎలాగుంది అనే విషయం ఈ ప్రాంతంలో చుట్టుపక్కల పనిచేసిన జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి గతంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎలాగుంది విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్థానిక రిపోర్టర్ మురళీకృష్ణ ఉన్నారు. ఆయన అడిగి ఈ ప్రాంతంలో ఆయనకి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. మావోయిస్టు పార్టీ సంఘటన జరిగిన, పోలీసుల వైపు నుంచి జరిగిన ఆయన టీం ఈ ప్రాంతంలో రావడం, ఇక్కడ కవరేజ్ చేయడం అనేది. ఈ ప్రాంతంలోకి ఇప్పుడంటే రోడ్లు ఉన్నాయి, కానీ గతంలో రోడ్లు కూడా లేని ప్రాంతంలో ఈ జర్నలిస్టులు, స్థానిక జర్నలిస్టులు సాహసం చేసి వచ్చారని చెప్పాలి. ఎందుకంటే కిందకి ఎటు తెలియకుండా ఒక కాలేజ్ చేస్తూనే మందుపాత్ర పెళ్తుంది, వాగులు ఉన్నాయి, వంకలు ఉన్నాయి. ఇవన్నీ దాటుకుంటూ వాళ్ళు సాహసం చేసి ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనని రిపోర్ట్ చేసేవారు. అంటే బాహ్య ప్రపంచానికి ఒక సంఘటన తెలియాలంటే ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనలే వీళ్ళు వచ్చి సాహసం చేస్తేనే బయటికి తెలిసేది. అటువంటి జర్నలిస్టులు పరిచయం చేస్తున్నా. ఆయన ముందు మురళీకృష్ణ గారు అడుగుతాం. మురళీకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్, వీటివంతా మావోయిస్టు పార్టీ, గతంలో అంతా వాళ్ళదే రాజ్యం, వందలాది వేలాది మంది ఉండే ప్రాంతం ఇది, ముఖ్యంగా హిడ్మా. ఈ ప్రాంతంలో గతంలో ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుందండి? గతంలో మేము ఈ ప్రాంతానికి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళండి. మోటార్ సైకిల్ ద్వారా చిన్న కాలిబాట ద్వారా వచ్చేవాళ్ళం. అది కూడా ఏంటంటే దట్టమైన అటవీ ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతంలో మాకు మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే కాళ్ళకి ఈ చెట్లు అయిన తగిలి గాయాల పాలు కూడా అయిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు మన ఈ ఆపరేషన్ కగార్ తర్వాత మన ఈ దండకారణ్యంపై కేంద్ర ప్రభుత్వం కేంద్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టు సాధించడంతో రహదారులు విస్తరణ బాగు చేశారు. ప్రతి మారుమూల గ్రామానికి కూడా ఈరోజు రహదారులు అనేది వేయటంతో మాకే కాదు ఇక్కడ ప్రజలకు కూడా ఇబ్బందులు అనేది లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ఆపరేషన్ గగార్ తర్వాత డెవలప్మెంట్ గురించి చెప్పడం కాకుండా ముందు ఎలా ఉండేది అంటే మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పండి. మీరు చాలా ఎన్కౌంటర్లు, బ్లాస్టింగ్లు చూస్తుంటారు.
మాకు ఇక్కడ 2013లో ఎన్కౌంటర్ అయిందండి. ఈ గ్రామానికి, ఈ బట్టిగూడెం గ్రామానికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో హిడ్మా ఊరు ఉంటుంది, హిడ్మా విలేజ్ ఉంటుంది, పూవర్తి అని. ఈ పూవర్తి విలేజ్లో 2013 మార్చి బహుశా 16వ తారీఖు అనుకుంటా ఆ రోజు ఎన్కౌంటర్ అయింది. ఎన్కౌంటర్ అయితే అందులో దాదాపు 9 మంది మావోయిస్టులు చనిపోయారు. చనిపోతే మా టీం, అప్పుడు మేము 6 జర్నలిస్టులు ఉండేవాళ్ళం. మేమందరం కలిసి మోటార్ సైకిల్ ద్వారా అతి కష్టం మీద ప్రయాణం చేసి ఈ గ్రామానికి చేరుకున్నామండి. ఈ గ్రామం చేరుకోవడం దీంట్లో మీరు చెప్పినంత ఈజీగా రావడం కాదు, ఇది వచ్చేవారు. కానీ మధ్యలో మావోయిస్టులు కూడా మీకు ఆపి ఇబ్బంది పెట్టేవారు. మధ్యలో ఈ జనతన్ సర్కారు సభ్యులు ఉండేవారండి. ప్రతి గ్రామంలో కూడా ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసేవారు. చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మీరు ఎటు వెళ్తున్నారు, మీరు ఎవరు అని అడిగేవారు. అంటే మేము తెలంగాణ రాష్ట్రానికి అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మీరు ఏ రాష్ట్రం అంటే మాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవాళ్ళండి, చెర్ల అని చెప్పేవాళ్ళం. తర్వాత మీరు ఎవరంటే పత్రికారంటే అప్పుడు వదిలేవారు. కానీ మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర దామోదర్ కిడ్నాప్ చేస్తారట కదా. అయితే మన దాదాపు 2024 జనవరి 24వ తారీఖు మేమందరం ఒక 10 మంది టీం వచ్చామండి. మేము భద్రాచలం జర్నలిస్ట్ మిత్రులు వస్తే ఇక్కడికి దగ్గరలోని కొండపల్లి విలేజ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ దాదాపు ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. ఆ విలేజ్లో మమ్మల్ని అందరిని ఆపేశారు. ఆపేసి ఎవరంటే దామోదర్ టీంకు సంబంధించినటువంటి మిలిషియా సభ్యులు ఆపేసి ఆ రోజు నైట్ మొత్తం మమ్మల్ని అక్కడే ఉంచారు. అంటే మమ్మల్ని ఏమనలేదు, మమ్మల్ని మంచిగా చూసుకున్నారు, మంచిగా భోజనాలు పెట్టారు, అంత మర్యాదగా చూసుకున్నారు. ఆ రోజు నైట్ మొత్తం అక్కడే ఉన్నామండి. తర్వాత దామోదర్ ఒక లెటర్ పంపించారు, మీరు ఎందుకు వచ్చారో మాకు తెలియదు, కాకపోతే మీరు ఏ ఉద్దేశంతో వచ్చినా కానీ ప్రజలకి మంచిగా జరిగేటట్టు మీ వార్తలు మీరు ప్రచురించండి అని చెప్పన్నారు. మేము ఇక్కడ ఉన్నది మేము ఆ రోజు ప్రజెంట్ చేసామండి ఉన్నదన్నట్టు. సరే, హిడ్మాకు పూర్తిగా అడ్డా అంటున్నారు. ఈ ప్రాంతంలో ఎవరిని ఆదివాసిని అడిగి హిడ్మా పేరు చెప్తున్నారు. హిడ్మా గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఈ ప్రాంతంలో మావోయిస్టిక్ ప్రాబల్యం పెరగడానికి హిడ్మా కారకుడు, మావోయిస్టిక్ ప్రాబల్యం తగ్గిపోవడానికి హిడ్మా కారకుడు అంటున్నారు. ఎందువల్ల? ఈ ప్రాంతంలో హిడ్మా అంటే ఈ ప్రాంతంపై ఆయన ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి అండి, ఈ ప్రాంతంలో ఆయన గట్టి పట్టుంది. ఆయన 2024 జనవరిలో ఇక్కడ ఈ పూవర్తి అనే గ్రామంలో పోలీస్ క్యాంప్ పెట్టారు, సిఆర్పిఎఫ్ క్యాంప్. అప్పటి వరకు కూడా ఆయన ఆ ఊర్లోనే ఆయన అడ్డాగా చేసుకొని ఈ సామ్రాజ్యాన్ని అనేది ఈ మావోయిస్ట్ దాన్ని పర్యవేక్షించేవాడు. ఎప్పుడైతే ఇక్కడ మన ఈ బేస్ క్యాంప్ పెట్టారో ఆయన ఆ రోజు నుంచి ఆయన దూరంగా వెళ్ళిపోయాడండి. అది కానీ గతంలో ఇక్కడ ఒక కూపింగ్ చేస్తున్న ఆఫీసర్ల మీద దాడి చేయడం, ఒక 22 మంది చనిపోవడంతో దాని కారకుడు హిడ్మా అంటున్నారు. వాస్తవం? హిడ్మా టీం అండి. ఇక్కడ దగ్గరలోని తెర్రం అనే ఒక విలేజ్ ఉందండి. అంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 15-20 కిలోమీటర్లు ఉంటుందండి ఆ తెర్రం అటవీ ప్రాంతంలో హిడ్మా టీము ఈ సిఆర్పిఎఫ్ బలగాలపై దాడి చేయడంతో 23 మంది చనిపోయారు. ఆ సమయంలో మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ ఏరియాకి వెళ్ళి మేము వార్తా కవరేజ్ చేసామండి. మీకు ఎప్పుడు హిడ్మా ఎదురుపడలేదా? ఎప్పుడు ఎదురుపడలేదు. మిగతా ఎవరైనా నాయకులు, మిగిలిన నాయకులు మేము చూసాము, దామోదర్ గానీ చూసాము, వాళ్ళకి ఇంటర్వ్యూలు చేసామండి. ఎవరెవరివి? మాకు దామోదరు, మన కొయ్యాడ సాంబయ్య, అలియాస్ ఆజాదు, వీళ్ళతో ఎక్కువగా. కానీ ఈ అనుభూతి ఎలాగుంటుందండి మీకు? ఈ అనుభూతి మాకు చాలా, అంటే సరే ఇది బాధాకరమైన విషయం అయినా కానీ మాకు ఎన్కౌంటర్ అయితే మాత్రం వెంటనే క్షణాల్లో మేమందరం ఎలర్ట్ అయిపోయి ఇంటి దగ్గర ఏం జరిగినా మాకు అవసరం లేదు, మాకు ముందు ఏంటంటే వార్తా కవరేజ్ చేయాలి. ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయచ్చని ఆతలతో మేము మోటార్ సైకిల్ వేసుకొని ఎంత వేగంతో మన తుఫాన్ కంటే వేగంతో వచ్చి ఇక్కడ వార్తను కవర్ చేసుకుని వెళ్ళేవాళ్ళం. ప్రస్తుతం మనం బీజాపూర్ జిల్లాలో పెద్దబట్టి గ్రామంలో ఉన్నాం. పెద్దబట్టి పక్కనే హిడ్మా ఊరు. ఇప్పుడు మన వెనక కనిపిస్తున్న సోపం కట్టకం సుదర్శన్ పోలిట్ బ్యూరో మెంబర్, ఆయన కరోనాతో చనిపోవడంతో హిడ్మా దగ్గరుంచి ఈ సోపం కట్టించారు. ఈ సోపం కట్టిన తర్వాత దీనికి 2 సెంట్రీ పాయింట్లు పెట్టారు. ఒకటి ముందుకు ఒక సెంట్రీ కనిపిస్తుంది, మనకి ఈ సైడ్ ఒక సెంట్రీ ఉంటుంది, చెట్ల మీద సెంట్రీ. 2 సూపాంగ్ వెళ్ళడానికి మెట్లు కూడా కట్టించారు. ఇది ఒక సిమెంట్ కాకుండా మొత్తం ఐరన్ కట్టి భారీ ఎత్తున పర్మనెంట్ సూపంగానే కట్టినట్టు కనిపిస్తుంది. అయితే పోలీస్ క్యాంపులు ఎప్పుడు వచ్చాయో ఆ క్యాంపులు వచ్చిన తర్వాత ఈ సూపాన్ని పూర్తిగా కూల్చివేశారు. కానీ మావోయిస్టు ప్రభావితం ఉన్న టైంలో మాత్రం ఈ సూపం మీద మీటింగ్లు పెట్టేవారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు వేలాది మంది మావోయిస్టులు కూర్చొని ఉండేవారు. ఇక్కడే మీటింగ్లు కానీ కొన్ని జరిగేవి, ప్లేన్ రేస్ కూడా ఇక్కడ జరిగేవని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ఇది హిడ్మా కట్టిన సూపం. దాదాపు 3-4 సూపాలతో కట్టించాడు. అందులో మొట్టమొదటిది కట్టకం సుదర్శన్ గారి సూపం. ఇది కొలాప్స్ అయిపోయిన తర్వాత, కూల్చిన తర్వాత కానీ వాటి జ్ఞాపకాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇది చూడండి, మనం చూస్తున్నాం అంత చాలా పెద్ద ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ అంతా కూడా మావోయిస్టులు అందరూ వాళ్ళ సానుభూతి పనులు రావడం, వాళ్ళు కూర్చొని వాళ్ళ స్పీచ్లు వినడం చూస్తున్నారు. ఇక్కడి నుంచే దాదాపు పక్కనే మనకి జనతన్ సర్కార్ నిర్మించిన ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది. బట్టిగూడెలో చిన్న బట్టిగూడెలో ఒక చెరువు ఉంటుంది, ఇక్కడ ఒక చెరువు ఉంటుంది. ఈ చెరువు కట్టి తర్వాత
దీన్ని డెవలప్ చేశాక కింద ఆయకట్లు చెక్ డ్యామ్లు కూడా పెట్టారు. దాంతో చుట్టుపక్కల అన్నిటి కూడా వాటర్ వెళ్ళి ఉండేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ పెద్దబట్టిగూడెం తర్వాత మనం ఒకసారి చెరువులు చూసి ఆ చెరువులు ఏ విధంగా డెవలప్ అయ్యాయి, ఆ చెరువులు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అనే విషయంతో పాటు గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువ ఏ సంఘటన జరిగినా వచ్చిన స్థానికుల జర్నలిస్ట్ ప్రస్తుతం మనం కటకం సుదర్శన్ గారి స్తూపం వెనుకున్న చెరువు ఉంది. ఈ చెరువు జనతా సర్కార్ ప్రారంభించింది. దాదాపు చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా ఇక్కడ నుంచే మంచినీరు సరఫరా చేశామని, దీని కింద చెక్ డ్యామ్స్ కట్టామని జనతా సర్కార్ సంబంధించిన ప్రెసిడెంట్ కూడా గతంలో మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ చెరువు చాలా పెద్దగా కనిపిస్తుంది. ఈ చెరువుతో పాటు ఇక్కడ గతంలో కటకం సుదర్శన్ గారు చనిపోయిన తర్వాత నిర్మించిన స్తూపం కింద పెద్ద మీటింగులు జరగడం చాలామంది తెలిసిన విషయం. ఇక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా స్థానిక జర్నలిస్టులు వచ్చేవారు. ఆ జర్నలిస్టులో ఎక్కువ శాతం వచ్చి పార్టీతో పాటు పోలీసులకి ప్రజలకి మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా ఉన్న వ్యక్తి మణి అనే స్థానిక రిపోర్టర్. చిన్న సంఘటన జరిగిన వెంటనే ఆయనకి ఉత్సాహం ఎక్కువ కాబట్టి ఇది కాలంతో సంబంధం లేకుండా వాగైనా వంకైనా దాటుకుంటూ వచ్చే కుర్రాడు ఆయన ఇక్కడికి పనిచేస్తున్న టైంలో పార్టీ ఎలాగుండేది, అటువైపు నష్టాలు ఎలా జరిగేవి, ప్రస్తుతం ఎలా ఉంది విషయాన్ని మనీ నడి తెలుసుకుందాం. మనీ నమస్తే. మనీ కంగ్రాచులేషన్స్. నువ్వు పార్టీని దాదాపు చూసుకొచ్చావు 2006 నుండి, అంటే అప్పుడే జర్నలిజంకి వచ్చిన తర్వాత ఎలాగుంది, 2016 వరకు ఎలాగుంది, 2026 వచ్చేసరికి ఎలాగుంది? 2006లోనే మావోయిస్టుల ప్రాబల్యం ప్రాంతంలో చాలా అధికంగా ఉండేదన్న. ఎక్కడ చూసినా కానీ నిత్యం కూడా మావోయిస్టుల కదలికలు ఉండేటివి, అలా బ్యానర్స్ ఎక్కువగా పడేటివి. ఈ ప్రాంతానికి మనం వచ్చే పరిస్థితి ఎప్పుడు లేదు. ఎక్కడ కూడా మనం దండకారణ్యాలకు వచ్చే పరిస్థితి లేదు. అదే 2016కు వచ్చేసరికి కొంచెం పార్టీ ప్రభావం కొంచెం తీవ్రతరమైంది. అంటే 2010 దాడి, తాడిమెట్ల దాడి, ఈ దాడి తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఇంకా ప్రాబల్యం పెరిగింది. ఆ తర్వాత కొంచెం డౌన్ ఫాల్ అవుతూ మావోయిస్టుల కదలికలు కొంతవరకు అయితే తగ్గాయి. ఇప్పుడు ఆపరేషన్ కగారు జరుగుతున్న నేపథ్యంలోనే ఆల్మోస్ట్ చాలా వరకు మావోయిస్టుల ప్రభావం తగ్గింది. ఇక్కడికి మనం వచ్చాము అంటే కూడా ఒకప్పుడు రాలేని పరిస్థితి. కానీ ఇప్పుడు మనం ఈ ప్రాంతానికి మోటార్ సైకిల్ మీదుగా హ్యాపీగా అయితే రావడం అయితే జరిగింది. అంటే ఆపరేషన్ కగారు అయితే మావోయిస్టు పార్టీ మీద 99% అయితే ప్రభావం అయితే చూపించింది. 2013 తాడిమెట్ల దాడి, ఆ తాడిమెట్ల దాడి నుండే మావోయిస్టు పార్టీకి ప్రాబల్యం పెరిగిందని మీరు అంటారు. కానీ పార్టీకి డౌన్ఫాల్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది పార్టీ అంటారు. ఏది కరెక్ట్? వాస్తవానికి మావోయిస్టు పార్టీకి డౌన్ఫాల్ అయితే అప్పుడైతే ఏం అవ్వలేదు. మావోయిస్టు పార్టీలోని ఆ దాడి అతిపెద్ద దాడి. ఆ దాడి తర్వాతనే అసలు మావోయిస్టు పార్టీ అంటే ఒక భయం అనేది కూడా జనాలలో పెరిగింది. అప్పటి నుంచే వాళ్ళు మిగతా చోట్ల కూడా కమిటీలు పెంచుకోవడం, కమిటీ దండకారణ్యంతో పాటుగా వివిధ రాష్ట్రాలకు కూడా కొన్ని పార్టీలను అయితే విస్తరించడం అయితే జరిగింది. అసలు తాడిమెట్ల దాడి చెప్పండి. తాడిమెట్ల దాన్ని ఎందుకంటే అక్కడ నేను రిపోర్టింగ్ చేశాను. నేను ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు కూమింగ్కి వచ్చినటువంటి పార్టీస్ని లక్ష్యంగా చేసుకొని వీళ్ళు అటాక్ చేయడం అయితే జరిగింది. ఒక కొండ ప్రాంతంలో నుంచి అయితే వాళ్ళు మావోయిస్టులు అయితే అటాక్ చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా నేను ఇంటర్వ్యూ కూడా చేశాను ఆ రోజు. అసలు అప్పుడు ఎలా జరిగింది అనే దాన్ని కూడా కొంతమంది స్థానికులు కూడా నోరైతే మెదపలేదు, అసలు ఏం జరిగింది చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ సేదతూరుతున్నటువంటి పార్టీ మీద అయితే అప్పుడు అయితే అటాక్ చేయడం అయితే చేశారు. దాన్ని అటాక్ చేసిన తర్వాత కూడా వాళ్ళ మావోయిస్టులు కూడా చనిపోయారు, దాదాపు ఒక 7గురు. వాళ్ళ డెడ్ బాడీస్ని కూడా అప్పుడు పార్టీ కూడా రిలీజ్ చేసింది. ఆ తాడిమెట్ల ఘటన తర్వాత కూడా ఆ ఊరికి వెనక వైపు తాడిమెట్లలో కూడా జరగలేదు. ఇటు తాడిమెట్ల పక్కన ఇంకొక ఊరు ఉంటుంది, ఆ మధ్యలోనైతే ఆ ఇన్సిడెంట్ జరిగింది. అది యాక్చువల్గా తాడిమెట్లకు సంబంధించిన ఊరు అయితే కాదు, అది పక్కన ఇంకొక ఊరు అనేది వస్తుంది. ఆ ఊరుకి మధ్యలో అది అటాక్ అయితే జరిగింది. అప్పుడు అది పెద్ద దాడి, అది చాలా పెద్ద దాడి. ఆ దాడి తర్వాతనే మావోయిస్టు పార్టీ అని అంటేనే ఒక భయం గులిపే పరిస్థితి అయితే ఆ సమయంలో అయితే కలిగిందనేది అక్కడ ఉన్న స్థానికులు అయితే మనం రిపోర్టింగ్ చేసిన క్రమంలో అయితే చెప్పడం అయితే జరిగింది. 2006, 2016, 2026 అంటే 2024 నుండి క్రమేపీ తగ్గింది. కానీ 2024 వరకు ఇక్కడ జరిగిన సంఘటనలు చాలా కవర్ చేశారు మీరు. మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, ఆ గుర్తుండిపోయిన సంఘటనలో వచ్చిన చాలా అని చెప్పండి. 2013లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు మనం ప్రతి ఏడాది కూడా పోలీస్ అమరవీరుల క్రమంలోని ఒక పోస్ట్ మనం చూస్తుంటాం. ప్రసాద్ బాబు అని, కర్ణం ప్రసాద్ బాబు అని ఒక మన సిఐ అతను సిఐ స్థాయి ఉద్యోగి. అతను ఇదే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతానికి జస్ట్ ఒక 3-4 kmలోనే అక్కడ ఒక కౌరుగట్ అని గ్రామం ఉంటుంది. అప్పుడు అక్కడ మావోయిస్టులు KKW టీం మొత్తం ఉంది. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ టీం మొత్తం ఉంది. ఆ టీం ఉందనేసి వీళ్ళు కూమింగ్కి వచ్చారు. ఆ రోజు కూమింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళు మావోయిస్టులు తారసపడటం, వీళ్ళు ఎన్కౌంటర్ కూడా జరుగుతుంది. ఆ జరిగిన క్రమంలో కూడా 9 మంది మావోయిస్టులు కూడా చనిపోతారు. ఆల్మోస్ట్ అక్కడ టీం మొత్తం కూడా అయిపోతుంది. అప్పుడు వీళ్ళు వెళ్ళే క్రమంలోని RSI వీళ్ళు హెలికాప్టర్ ఎక్కే క్రమంలోని
వాళ్ళు మావోయిస్టులు అటాక్ చేస్తారు. వీళ్ళ ఆర్ఎస్ఐ ఉన్నటువంటి బృందం మీద అటాక్ చేస్తారు. అప్పుడు ఆయన ఏం చెప్తారంటే మీరంతా వెళ్ళిపోండి, మీరంతా ఎక్కేయండి పైకి అని చెప్పని అతను ఎక్కేయడం, వాళ్ళని మిగతా వాళ్ళందరినీ హెలికాప్టర్ ఎక్కించడం జరుగుతుంది. జరిగిన క్రమంలోనే ఈ మన వరప్రసాద్ బాబు అని మాత్రం అక్కడే ఉండిపోతారు. ఆయన ఉండిపోతుంది. అతన్ని వీళ్ళు మావోయిస్టులు అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ విషయం మనకు 2 days తర్వాత మాకు చెర్లకి ఒక ప్రెస్ నోట్ వస్తుంది. ఇట్లాగా కిడ్నాప్, ఇట్లాగా అతను దొరికిపోయారంట అని చెప్పని ఒక సమాచారం అయితే అందుతుంది. ఆ తర్వాత ఆ డెడ్ బాడీ కూడా అక్కడే ఉంది, దాన్ని మీరు దమ్ముంటే పట్టుకెళ్ళండి అని చెప్పని ఒక లెటర్ కూడా వదులుతారు. అప్పుడు ఆ ఏరియాకి సంబంధించినటువంటి టీమే అప్పుడు కూడా చేసింది. పామిడి ఏరియా కమిటీ కావచ్చు, వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అప్పుడు బాడీ తేవడానికి కూడా అసలు ఆ బాడీ ఎక్కడుందో కూడా తెలీదు. పలానా కౌరుగట్టు అడవుల్లో ఉంది, మీరు దమ్ముంటే పట్టుకెళ్ళండి అని సవాల్ ఇస్తుంటారు. అప్పుడు ఎస్పీ రంగనాథ్ గారు ఉన్నారు. అప్పుడు చర్లాసి ఎస్ఐకి అయితే దోమల రమేష్ గారు అని ఉంటారు. ఆయన నేను పడుకుంటాను, మార్నింగ్ వచ్చేసి ఆ డెడ్ బాడీని ఎలాగే తీసుకురావాలి, ఎట్లయినా మీరే వెళ్ళాలి అని చెప్పని పాపం ఆయన చాలా అడుగుతారు. అడిగిన క్రమంలోనే సరే వెళ్తామని చెప్పని ఒక 6 అయితే బయలుదేరుతాం. మాకు అంతా భోజనాలు అంతా ఏర్పాటు చేస్తారు. మేము ఈ ప్రాంతానికి రావడానికి మాకు 6-7 hours పడుతుంది. రోడ్ లేదు, ఏమీ లేదు. మేము అక్కడికి వచ్చి ఆ కౌరుగట్టు అనే గ్రామంలోనే ఆ బాడీని ట్రేస్ అవుట్ చేస్తాం. వెళ్ళిపోయి మళ్ళీ పలానా దగ్గర డెడ్ బాడీ ఉందని చెప్పిన తర్వాత మళ్ళీ తెల్లారి మార్నింగ్ వచ్చేసి ఆ డెడ్ బాడీని మళ్ళీ జనాల సమక్షంలోనే, అప్పటికే డెడ్ బాడీ మొత్తం కూడా పాడైపోయి స్మెల్ వస్తూ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి మనం చెర్ల పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారు వాళ్ళకి అప్పచెప్తాం. అప్పుడు అక్కడ కొంచెం వాళ్ళు ఆ నివాళులంతా అర్పించిన తర్వాత ఆ బాడీని అయితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి పంపిస్తారు. అప్పుడు ఎక్కువగా మేమే దాన్ని లీడ్ చేసాము. డెడ్ బాడీ తీసుకురావడంలోనే డెడ్ బాడీ తీసుకురావడంలో మీరు లీడ్ చేశారు. కానీ మీకు కూడా ఒక ఛాలెంజ్ వచ్చింది, మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేశారట కదా సంఘటన. అది ఎప్పుడంటే కిడ్నాప్ అనేది కాదు, అది మన పువర్తి క్యాంపు పెట్టిన క్రమంలోనే, మీకు పువర్తి ఫస్ట్ ఆపరేషన్ కగర్ తర్వాత పువర్తి గ్రామంలోని క్యాంప్ ఏర్పాటు చేస్తారు, జస్ట్ మనం ఉన్న దగ్గరలోనే. అప్పుడు మేము వెళ్తుంటే మావోయిస్టులు ఇక్కడే మామూలుగా లంచ్ భోజనంలో వండుకుంటున్నారు మధ్యాహ్నం పూట. మమ్మల్ని అక్కడ ఆపుతారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అని అడిగేసరికి మేము పలానా ప్రెస్ అని ముందు ఐడి కార్డులు ఇస్తాను, ఐడి కార్డు కూడా ఇస్తాను, అందరికీ ఐడి కార్డులు ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు మేము లోపలికి వెళ్ళి వస్తామని చెప్పని మమ్మల్ని ఒక దగ్గర ఆపుతారు. ఆపి మేము అక్కడే భోజనాలు వండుకుంటాం. వాళ్ళు వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 గంటలకు ఆపుతారు మమ్మల్ని. ఆపిన తర్వాత మా పేర్లు ఎవరెవరు వచ్చారు, మా ఐడెంటిటీ కార్డులు, మా ఆధార్ కార్డులు మొత్తం పట్టుకొని వెళ్ళి, అప్పుడు టీం ఎవరున్నారంటే మన దామోదర్ ఉన్నాడు, అక్కడ ఛత్తీస్గఢ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అంటే అప్పుడు పువర్తి క్యాంపు పెట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల నక్సల్స్ అందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చేసారు. ఈ టీమ్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఎవరెవరు వచ్చారు ఏంటనేసరికి మేము ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి పలానా వీళ్ళు పత్రికలు వచ్చారని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు ఏంటని మళ్ళీ ఒక లెటర్ పంపించారు. అంటే మేము పలానా జగురుకొండ వెళ్తున్నాను, మా రిపోర్టర్ ఒక అతను చెప్తారు. ఆ తర్వాత మరి కొంతమంది పువర్తి వెళ్తున్నామని కూడా చెప్తాం, రాసి పంపిస్తాం ఆయనకి ఏమిటనేది. అప్పుడు ఆయన కూడా ఒక లెటర్ పంపిస్తారు, మీరు ఎందుకు వచ్చారు ఏంటో మాకు తెలుసు, కానీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా వార్తలు కవర్ చేయండి, మీరు పువర్తి వెళ్తున్నారని మాకు తెలుసు అని చెప్పిన దామోదర్ మళ్ళీ ఒక లెటర్ పంపిస్తారు. అప్పటికి సమయం ఎంత అయిపోద్ది అంటే ఈవినింగ్ 5 అయిపోతుంది. అయితే మా బండ్లు వేసుకెళ్ళిన ఒక 2 బళ్ళు ఆగిపోతాయి. మా ఐడెంటిటీ కార్డులు మొత్తం అందులో ఉంటాయి. మేము ఇటు వెళ్ళలేము అటు వెళ్ళాము, ఎందుకంటే దారి మొత్తం క్లోజ్ అయిపోయింది. అప్పటికే మొత్తం పార్టీస్ అన్ని తిరుగుతున్నాయి, అటు మావోయిస్టుల పోలీసులు ఎవరికి తెలియని పరిస్థితుంది. మేము ఎటు వెళ్ళాలన్నా 3-4 hours జర్నీ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పని మేము ఆ రోజు నాటి ఇక్కడే పడుకుంటాం మేము అని చెప్పడం జరిగింది. అయితే ఇదే క్రమంలోనే లాస్ట్ టైం ఎన్కౌంటర్ జరిగిన ఉద్దమ్ సింగ్ వస్తాడు అక్కడికి. ఆయన వచ్చి మీరు చెర్ల నుంచి వచ్చారంటగా ప్రెస్ అని మమ్మల్ని అడుగుతారు. ఆయన అవును మేమే వచ్చాము అని చెప్తాం. చెప్పిన తర్వాత ఆయన కొద్దిసేపు వెపన్ ఉంటుంది ఆయనకి, మీరు ఒక 5 days ఇక్కడ ఉండాలి అంటాడు ఆయన. ఎందుకు అని మేము అడుగుతాం. అంటే మీరు ఉండాల్సి వస్తుంది అన్నారు. అంటే మన మిత్రులు అన్నారు కదా, మేము 5 days కాదు 10 days అయినా మేము ఇక్కడ ఉంటాం, మరి మేము ఇక్కడ ఉంటే మాత్రం మా గ్రేహౌండ్స్ వచ్చేస్తుంది అని చెప్పారు. గ్రేహౌండ్స్ వస్తే మరి మీకే ఇబ్బంది అని అంటే ఆయన కొంచెం పక్కకి వెళ్ళి ఆలోచించుకొని వైర్లెస్ సెట్లు ఎవరితో మాట్లాడిన తర్వాత సరే మీరు వచ్చేయండి అనేసరికి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మాకు దామోదర్ ఒక లెటర్ పంపుతాడు, మీరు పువర్తి వచ్చారని తెలుసు, మీరు ఏదైనా కానీ జెన్యున్గా వార్తలు ప్రజెంట్ చేయండి అని చెప్తే అని మమ్మల్ని మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. కానీ మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఆ రోజు నైట్ అక్కడే పడుకుంటాం మేము. ఆ రోజు నైట్ మాకు వాళ్ళంతా కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు, మా బాబు ట్యాబ్లెట్స్ కూడా అందరికి ఇస్తారు, పాపం చాలా బాగా చూసుకుంటారు. అప్పుడు ఆ నైట్ మేము అక్కడే పడుకుంటాం. అదొక మెమొరబుల్ మాకు, అదొక పెద్ద టాస్క్ కూడా. విషయం ఏంటంటే ఆ రోజు కూడా మేము బట్టలు కొనుక్కుంటాం సంతలో. ఇదే సాటర్డే సంత జరుగుతుంటుంది. చాలా మంది చూసుకొని వీళ్ళు బట్టలు కొనుక్కుంటున్నారు, వీళ్ళ నక్సల్స్ ఆపేర్చారని చెప్పని ఇక్కడ స్థానికులు మన ఫ్యామిలీస్ చెప్పేస్తారు. అక్కడ వాళ్ళు టెన్షన్ పడుతుంటారు,
మీ ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే వీళ్ళు ఏమంటారు, మేము ఒక పాయింటే చూపిస్తాం, మీరు ఆ పాయింట్కి వస్తేనే మీకు సిగ్నల్ ఉంటుందని చెప్తారు. మేము ఎటు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఒక టెన్షన్ పడుతుంటారు. మేము ఎట్లయినా చూసుకొని ఒక నైట్ 10కి ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి ఒక దగ్గర సిగ్నల్ చూసుకొని ఒక్కొక్కరం ఫ్యామిలీకి చెప్పుకున్న తర్వాత అప్పుడు అక్కడ వాళ్ళకి టెన్షన్ తగ్గుతుంది. తగ్గిన తర్వాత మార్నింగే మళ్ళీ మేము పువర్తి వెళ్తాం. పువర్తి 7కి ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయి 9 కల్లా పువర్తి వెళ్ళిపోతాం. పువర్తి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ మమ్మల్ని ఆపుతారు. మీరు నైట్ ఎక్కడ ఉన్నారు ఏమిటి అనేది విషయం అంతా చెప్తాం. సరే కవర్ చేసుకోండి అని చెప్పిన తర్వాత మళ్ళీ అదంతా మేము కవర్ చేస్తాం. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. మాతో ఉన్నటువంటి 4-5 టీము విడిపోయి హిడ్మా తల్లి దగ్గరికి వెళ్ళిపోతారు. ఆమె వేరే గుట్టల్లో ఉంటుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అటు వెళ్ళొద్దు, అటు మా మీద అటాక్ చేయడానికి మావోయిస్టులు రెడీగా ఉన్నారు, మీరెందుకు అటు వెళ్తున్నారు అని చెప్పని వీళ్ళు అంటారు. వీళ్ళు తెలియకుండా అటు వెళ్ళిపోతారు. ఇక్కడ మమ్మల్ని సతాయిస్తుంటారు. మీ టీం ఏమైపోయింది, మీరు కవర్ చేసుకున్నారు కదా అని. అక్కడ కొంచెం గందరగోళం ఏర్పడుతుంది. వీళ్ళు ఏమంటారంటే, ముందు ఇప్పుడు ఫైరింగ్ జరుగుతుంది, వాళ్ళని మేము డ్రోన్లు ఎగిరేస్తాము, వాళ్ళని పట్టుకొని వచ్చి వీళ్ళని పంపిస్తాం, మీరు వెళ్ళిపోండి అంటే మేము జేగురుకొండ నుంచి వస్తాం. వీళ్ళు ఏం చేస్తారు, మా దగ్గర ఉంటే 6 టీము వీళ్ళకి వచ్చి వీళ్ళని అడవిలోని అటాక్ చేస్తారు పోలీసులే. మీరు వెళ్ళిపోమంటే ఇటు ఎందుకు వచ్చారనేసరికి బై లక్గా అందులో ఉన్నటువంటి మన రిపోర్టర్కి అక్కడ ఉన్నటువంటి లీడ్ చేసే టీము వాళ్ళు పరిచయం. ఓహో మీరు ఫలానా కదా అని చెప్పి ఆయన వైర్లెస్ సెట్లు చెప్పించి మీరు వెళ్ళిపోండి, మీ టీం అలా వెళ్ళిపోయిందని అంటే మేము జేగురుకొండ నుండి వస్తాం, వీళ్ళు ఎలా వెళ్ళారో అలాగ వస్తారు. అప్పుడు మళ్ళీ పూజర్ కాంకేర్లో కూడా మళ్ళీ చాలామంది మావోయిస్టులు వస్తారు. ఆ రోజు అక్కడ మన వాళ్ళు మళ్ళీ భోజనాలు పెట్టిస్తారు వీళ్ళకి, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు. మీరు దామోదరం చూశారు, ఇంకెవరైనా చూసారు, ఎవరితో ఎక్కువగా మాట్లాడారు? ఆజాద్ని కూడా కలిసాము అప్పుడు. కొమ్మూరు మన సాంబయ్య ఆయన మమ్మల్ని రమ్మన్నారు ఒకరోజు, ఒక 7 వెళ్ళాం. ఫారెస్ట్లో చాలా థిక్ ఫారెస్ట్, మమ్మల్ని తీసుకెళ్లారు ఒకరోజు. ఆయన దగ్గర కూడా వెళ్ళిన రోజున వాళ్ళు మాకు భోజనం. ఈ ప్రయాణంలో అంటే ఇటువైపు పోలీసులు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ వెళ్ళేది కొన్ని ఉంటాయి, పార్టీ వైపు ఉంటాయి, న్యూట్రల్గా ఉంటాయి. మీ డ్యూటీ కానీ మన అందరి డ్యూటీ. పోలీసులు కూడా మీకు పనిగా అవసరం కాకుండా కొంచెం అనుమానం పడుతుంటారు. మావోయిస్టులు అనుమానం పడడం కూడా తప్పేం లేదు. ఈ రెండింటి మధ్య నలిపారు ఎప్పుడైనా? చాలాసార్లు. అంటే నేను బేసికల్గా ఆంధ్రజ్యోతిలో ఐటమ్స్ రాస్తుంటాను కదా, నేను చాలా ఐటమ్స్ రాశాను. పశువుల దందాల మీద, నక్సల్స్ దాని మీద. అప్పుడు ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, వీళ్ళు ఫారెస్ట్లోని ఒక జేసీబీని పట్టుకెళ్తారు. దాని మీద నేను రాస్తాను, అన్నలకు కోపం ఓనర్లకు శాపం అని ఆర్టికల్ రాస్తాను ఆంధ్రజ్యోతిలో. దానికి వీళ్ళు నా మీద ఫైర్ అయిపోతారు. ఫోన్ చేయండి అని చెప్పి నాకు కాల్ చేస్తారు. ఫోన్ చేసి అది మేము చేయలేదు, అది ఛత్తీస్గఢ్ వాళ్ళు చేశారు, మీరు మా మీద ఎలాగ రాస్తారని చెప్పని నా మీద చాలా గొడవ పెడతారు. సాంబయ్య వీళ్ళు, ఆజాద్ అన్న వీళ్ళంతా గొడవ పెడతారు. అప్పుడు నేను సంబంధించుకోవడం జరిగింది. ఆ తర్వాత పశువుల రవాణా ఒకటి జరుగుతుంటుంది. ఛత్తీస్గఢ్ నుంచి అక్రమంగా పశువులు తీసుకొచ్చుకొని అమ్ముతుంటారు. వాటి మీద చాలా కథనాలు రాసిన. అప్పుడు కూడా నాకు ఒత్తిళ్ళు వచ్చినాయి. అటువైపు అట్లా మావోయిస్టులు కాకుండా పోలీసుల వైపు నుంచి ఎలా ఎదుర్కొన్నారు? పోలీసులు ఎప్పుడు 24 hours నిగానే. నేను ఎప్పుడన్నా ఫారెస్ట్లోకి వెళ్తున్నా కూడా నన్ను వెళ్ళొద్దని చెప్పటం, వెనక్కి వచ్చేయమనటం, అట్లాగే చాలా సందర్భాలు ఉన్నాయి. నన్ను అనుమానించి నక్సల్స్కి వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారా అని కూడా వీళ్ళు అనుమానించిన ఘటనలు అయితే చాలా ఉన్నాయి. అంటే 2006 నుంచి కూడా నేను ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాను కాబట్టి మనం ఏంటంటే చాలా మందికి కొంత అవగాహన ఉంది, కొంతమందికి అవగాహన లేని అధికారులు కూడా తర్వాత వాట్ ఈస్ వాట్ అని తెలుసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. సార్ 2006 నుండి 2020 వరకు చూసారు. అడవిలో ప్రతి అడుగు మీకు, ప్రతి అణువు, ప్రతి చెట్టు, ప్రతి ప్రాంతం మీకు పట్టుంది కాబట్టి ఆపరేషన్ కగారు ముందు దండకార్యం ఎలాగుంది, ఆపరేషన్ కగారు తర్వాత దండకార్యం ఎలా ఉండబోతుంది? ఆపరేషన్ ముందు దండకార్యంలోకి మనం వచ్చిన పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లోని మావోయిస్టుల వల్ల ఆదివాసీలు లబ్ధి పొందిన ఘటనలు ఉన్నాయి, వాళ్ళకి మేలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల వల్ల వాళ్ళకి చెడు జరిగింది, వాళ్ళు నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆపరేషన్ కగారు వచ్చిన తర్వాత నక్సల్స్ ప్రభావం అయితే 99% అయితే తగ్గిపోయింది. ఇప్పుడు ఆ కగారు తర్వాత ఇప్పుడు మార్చి 31 తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా మనం ఇప్పుడు అంచనా వేసే పరిస్థితి. అంటే ఈ ప్రాంతంలోనైతే ప్రస్తుతానికైతే పీస్ఫుల్గానే ఉంది. మళ్ళీ ఏమన్నా మాకు లొంగిపోయిన వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మనం చెప్పే పరిస్థితి లేదు. చాలా వరకు అయితే ఇప్పుడు అభివృద్ధికి దగ్గర అయ్యారు కాబట్టి మ్యాక్సిమం కూడా ఇక సాయుధ పోరాటానికి దూరంగా ఉంటారేమో అని మనం అనుకుంటున్నాం. ఓకే, ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. ఈ ప్రాంతం హిడ్మాకి బాగా పట్టు ఏరియా. హిడ్మాతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? హిడ్మా చేసిన కార్యక్రమాలు ఏంటి? హిడ్మా మన కటకం సుదర్శన్ సూప్ అని తప్పట ఆయన చేసిన ఎలాంటి కార్యక్రమాలు? హిడ్మాని అయితే నేను ఎప్పుడు మీట్ అవ్వలేదు, కానీ ఈ లాస్ట్ టైం మీట్ అవ్వాలని ట్రై చేశాను. నేను ఇంటర్వ్యూ కోసం కూడా ప్రయత్నం చేశాను. మనకు ఒక 15 days ఆగండి ఇంటర్వ్యూ అని కూడా మనకు సమాచారం వచ్చింది, కానీ ఈ లోపల ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాంతాల్లోని చాలా వరకు హిడ్మా ఆదివాసీలకు మెయిల్ చేశాడని అయితే నేను స్థానికులు నాకు కొంతమంది చెప్పడం జరిగింది. అంటే
ఈ ప్రాంతంలో ఉండేవాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా హిడ్మా ముందుండేవాడు అనేది చెప్పుకొచ్చేవాళ్ళు. ఎక్కువగా కూడా హిడ్మా చుట్టూరు వాళ్ళ పిన్నులు బాబాయిలు మొత్తం వీళ్ళే ఉంటారు ఆయనకి రక్షణగా. హిడ్మా చెప్తే అది వేదం, అతను దేనికైనా మనకు హెల్ప్ చేస్తాడు అనేది కూడా ఒక ఉంది, పేరైతే ఉంది. ఆ ప్రాంతంలోనే చాలా ప్రాంతాల్లో అడగటం జరిగింది. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న ప్రాంతం పక్కనే కటకం సుదర్శన్ స్తూపం కనిపి అది ఆయన కట్టించాడు. ఇక్కడ కటకం సుదర్శన్ కరోనా టైంలో చనిపోవడమే జరిగింది. ఆ తర్వాత అతని గుర్తుగా అయితే మనం చూస్తున్నాం కదా, అదే స్తూపం అయితే ఆయన కట్టించడం జరిగింది. 2021 మార్చి 21 అనుకుంటా మేబీ ఆయన చనిపోతారు. అప్పుడు దగ్గరుండి అది హిడ్మాని ఇది కట్టించాడు. ఇదంతా చాలా పెద్ద స్తూపం. ఓకే, అందరు చనిపోయిన అమరుల కుటుంబాలకు ఆదుకోవడం కాకుండా వాళ్ళ తరఫున స్తూపాలు కట్టించిన హిడ్మా చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద స్తూపం కట్టారు ఇక్కడ. లేదు, అలాంటిది ఏం లేదు. అసలు స్తూపాలు ఎక్కడ కూడా కట్టలేదు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి లేదు. కేంద్ర బలగాలు కూడా అసలు ఎక్కడెక్కడ స్తూపాలను కూడా ఉంచడం లేదు. టోటల్ ఆల్మోస్ట్ అన్నింటినీ కొలాప్స్ చేస్తారు. దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ డెవలప్ అవ్వడానికి, అప్పర్ హ్యాండ్ అవ్వడానికి హిడ్మా కారణం అంటారు. పార్టీ తగ్గిపోవడానికి కూడా హిడ్మాయే కారణం అంటారు. వాస్తవం చెప్పుకోవాలంటే ఆపరేషన్ కగారు రావడానికి మెయిన్ కారణం హిడ్మానే నేను అనుకుంటాను. ఎందుకంటే నేను హిడ్మా మీద చాలా కథనాలు రాశాను. దాదాపుగా ఒక 20 నుంచి 30 కథనాలు రాసి ఉంటాను నేను ఆంధ్రజ్యోతిలోని. మెయిన్ హిడ్మా రోల్ ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి. అంటే తెర్రంలోని ఒక ఇన్సిడెంటే దీనికి ఉదాహరణ. ఆ తెర్రానికి ఒక పార్టీ వీళ్ళంతా కుమ్మింగ్కి వస్తారు. అప్పుడు వాళ్ళని కరోనా వచ్చిందని గ్రామం అంతా ఖాళీ చేయిస్తాడు హిడ్మా ఖాళీ చేయించి వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అటాక్ చేసినప్పుడు 22 మంది చనిపోతారు జవాన్లు. చాలామంది ఆ ఘటన అయితే కలిచివేస్తుంది. ఇలాంటి ప్రాంతంలోనే మొత్తం బాడీస్ని పడిపోయి ఉంటాయి. ఒక జవాన్ కూడా కిడ్నాప్ చేస్తారు. ఆ ఘటన అప్పుడే కేంద్ర ప్రభుత్వం భారీగా సీరియస్ అయిపోయింది. అంటే ఈ మావోయిస్ట్ వల్ల ఇంత నష్టం జరుగుతుంది, ఇంత ఇబ్బందులు చేస్తున్నారని అప్పటి నుంచి ఆపరేషన్ కగార్ అయితే స్టార్ట్ అయింది అని అయితే మనకున్న సమాచారం. ఆ మావోయిస్టు పార్టీ డెవలప్మెంట్ ఈ ప్రాంతంలోని పామిడి అడవులు కావచ్చు, ఈ అబుజ్మోడ్ కావచ్చు, ఈ ప్రాంతంలోని హిడ్మా దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాడో, అతను మాట చెప్పి ఎంతమంది మావోయిస్టులు జాయిన్ అయ్యారు, ఎంత దాడులు చేశారు పోలీసుల మీద, ఇదంతా హిడ్మాతోనే కారణమైంది. అలాగే డౌన్ఫాల్ అవడానికి కారణం కూడా ఆ తెర్రం ఘటన అనేది మనం అయితే పూర్తిగా చెప్పుకోవచ్చు. ఆ ఘటన తర్వాతనే ఆపరేషన్ కగార్ అయితే రూపురేఖలు అయితే వచ్చాయి. ఈ డ్రోన్ వ్యవస్థ పెట్టుకోవడం, నిఘా వ్యవస్థను పెంచుకోవడం. దాదాపుగా 2021 అనుకుంటా ఇన్సిడెంట్ జరిగింది ఆ తెర్రం ఘటనలోని. ఆ ఘటన తర్వాత నుంచి అంతా ప్లాన్ చేసుకొని దాదాపు 2 years తర్వాత అయితే మీకు ఆపరేషన్ కగార్ అయితే స్టార్ట్ చేశారు. ఎవరి వల్ల రేజ్ అయిందో వాళ్ళ వల్లనే మావోయిస్ట్ పార్టీ డౌన్ అయింది. మొత్తం మీద తీసుకుంటే ఆపరేషన్ కగార్ సక్సెస్ అయింది గవర్నమెంట్ చెప్తుంది. చాలామంది బయటకు వచ్చారు. సెంట్రల్ కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ, డివిజన్ కమిటీ కానీ. ఇంకా ఉన్నారు ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ఈ ప్రాంతంలోనైతే కొంతమంది అక్కడక్కడ ఉన్నారని అయితే చెప్తున్నారు. కానీ మెయిన్ లీడర్ అయితే లీడ్ చేసే నాయకులు అయితే ఎవరు లేరు. కాకపోతే ఇంకా సాయుధ పోరాటం నమ్ముకొని ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాత్రం చిన్న చోటమోటా నాయకులు మాత్రం ఈ ప్రాంతంలో ఉన్నారని అయితే తెలుస్తుంది. మరి మ్యాక్సిమం ఒక 50 నుంచి 60 మంది ఉన్నారని అయితే ఇంటెలిజెన్స్ నుంచి కూడా అందుతున్న సమాచారం. మనం కూడా గ్రామాలకు వచ్చినప్పుడు ఎక్కడ కానీ మావోయిస్టుల సంబంధించినటువంటి కదలికలు మాత్రం ఎక్కడ మనకైతే కనిపించడం లేదు ప్రజెంట్. ఫైనల్గా చెప్పండి మరి, ఆపరేషన్ కగార్ తర్వాత ఈ పార్టీ దండకారణ్యంలో మావోయిజం వినిపిస్తుందా, వినిపించదా? ఇప్పుడున్న పరిస్థితిలోని మావోయిజం అనేది వినిపించకపోవచ్చు. ఎందుకంటే క్యాంపులు ఉన్నంత వరకైనా, క్యాంపుల తర్వాత కూడా క్యాంపులు ఉన్న తర్వాత కూడా మావోయిస్టు పార్టీలోకి వచ్చే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా మావోయిజం తిరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఇంకా దీన్నే కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. ఇప్పటికీ ఆపరేషన్ కగారు వల్ల ఈ క్యాంపులు పెట్టారు. 5 కిలోమీటర్లకు ఒక క్యాంప్ ఉంది. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కానీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాను. ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతే ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఇంకో 1 year వరకు బలగాలు ఉంచుతాం, ఆ తర్వాత వాళ్ళని తొలగిస్తామని చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని తొలగిస్తే మళ్ళీ అక్కడక్కడ ఉండే ఆ భావజాలం ఉన్న వాళ్ళు మళ్ళీ మావోయిస్టు పార్టీకి ఆకర్షితులు చేసే అవకాశాలు అయితే ఉంటాయని అయితే నా అభిప్రాయంగా అయితే నేను చెప్పగలుగుతాను. పీపుల్స్ వార్ తర్వాత మావోయిస్ట్, ఈ 2 పార్టీలు పేర్లు మారినా ఆ ఇజం మొత్తం మారట్లేదు. కానీ ఈ ప్రాంతం ఆపరేషన్ కగార్ తర్వాత ఆ ఇజం ఉంటుందా అంటే ఉంటుందనే స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా మనీ కూడా అంటున్నాడు. ఇక్కడ నేను 2 రోజులు తిరుగుతున్నా, ఇక్కడ స్థానికుల్లో ఉన్న భావన మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. పార్టీ ఉన్నప్పుడు ఒకలా ఉంది, పార్టీ లేనప్పుడు ఒకలా ఉంది. పార్టీ ఉన్నప్పుడు మనం చూస్తున్న ఇళ్ళ చెరువులు తవ్వించారు, బోర్లు వేయించారు, ఆశ్రమాలు పెట్టారు అని ప్రజలు అంటున్నారు. ఇదే పని ప్రభుత్వం చేస్తుంటే ఇక్కడున్న ఆదివాసీలు పార్టీ వైపు చూడకుండా ప్రభుత్వం వైపే చూసేవారు. ఇక్కడున్న కొంతమంది నాయకులు
కేవలం వాళ్ళకి ఓట్ల కోసం మాత్రమే వాడుకున్నారు తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్లే ఈరోజు పార్టీకి ఇది వచ్చింది. మరోవైపు ఆదివాసీలకి ప్రధాన లీడర్ హిడ్మా అనే వ్యక్తి పార్టీకి, మావోయిస్ట్ పార్టీకి ఒక గుండెకాయ అని చెప్పొచ్చు. అంత స్ట్రాంగ్ పర్సన్. ఆయన ఒక పిలిపిస్తే వాళ్ళ కుటుంబాలు మొత్తం వస్తాయి. అలాగా ఆయన దాదాపు వేలాది మందికి ఒక దైవంగా అయ్యాడు. హిడ్మా ఏ పార్టీకి అయితే సపోర్ట్గా ఉన్నాడో ఆ పార్టీ నాశనానికి కూడా అతనే అనేది మనీతో పాటు చాలామంది చెప్తున్నారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగారు తర్వాత ఈ ప్రాంతం మావోయిజం వైపు చూడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా గ్రామాల స్థాయికి రావాలి. ప్రభుత్వ పథకాలు కేవలం పేపర్ మీద కాకుండా గ్రామాల్లో కనిపించాలి. కేవలం రోడ్లు ఒకటి వేసామని కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆదివాసీలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలి. వాళ్ళకి కరెంట్ అంటే తెలీదు, రోడ్డు అంటే తెలీదు, బస్సు అంటే తెలీదు. వాళ్ళకి కనీసం ఏమైనా చిన్న జ్వరం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళడానికి సదుపాయాలు లేవు. ఇవన్నీ కూడా అంటే ఉచిత విద్య, వైద్యం ఇవన్నీ కూడా కల్పిస్తే ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా కొంతకాలం తర్వాత అయినా ఇక్కడ యువత పార్టీ వైపు చూడకుండా ఉంటారు. అది కూడా అదే కావాల్సింది కూడా పార్టీ కాబట్టి పార్టీ ఏం ఆశించిందో అదే ప్రభుత్వం చేపడితే ఆదివాసులు ఖచ్చితంగా ప్రభుత్వాలకే సపోర్ట్ చేస్తారనేది చాలా తెలుస్తుంది. ఇక మావోయిస్ట్ పార్టీ గురించి తీసుకుంటే 31 తర్వాత కొంతమంది భావజాలంతో ఉన్నవారు, సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న వాళ్ళు మరొకసారి బయటకు వద్దామని ఆలోచిస్తున్నట్లుగా అర్థమవుతుంది. అంటే 31 తర్వాత బలగాలు బయటకు వస్తాయి. బలగాలు వచ్చిన తర్వాత మరొకసారి మేము గ్రామాల్లోకి వస్తాం, మన ఆదివాసులకి దగ్గర తీసుకుంటామని భావిస్తున్న వాళ్ళందరూ కూడా అది పొరపాటుగానే భావించుకోవచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ కానీ ప్రభుత్వాలు కేవలం 31 వరకు కాకుండా కనీసం దీన్ని మరో 2-3 సంవత్సరాలు కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆలోచనలు తప్పు అనే విషయం తెలుస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా చెప్తుందో కాకుండా మీకు ఆదివాసులు ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుందన్న విషయాన్ని మీరు చర్చించి మీరు గుర్తించారు. కాబట్టి ఆ ఆలోచన విధానంగా మీరు ప్రభుత్వాలకు రండి, ప్రజల్లోకి రండి, ఖచ్చితంగా ప్రజలకి మీ ఆలోచన చెప్పండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారన్నది బయట ఉన్న ప్రజల యొక్క వాదన. సాయుధ పోరాటం కాదు, బుల్లెట్ ద్వారా కాదు, బ్యాలెట్ ద్వారా కూడా మేము సాధిస్తామని మీరు నిరూపిస్తే ఎక్కడ ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు పీడిత ప్రజలు మీరు అంటుంటారో ఆ పీడిత ప్రజల హక్కులు కానీ మీరు గుర్తు చేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ మీ వైపు ఉంటారు. ప్రభుత్వాలు మీ నిర్ణయానికి తలదించుతా అనేది ఇక్కడ సంబంధిస్తుంది. ఇది 31 తర్వాత ఆపరేషన్ కగారు ఉంటుందా లేదా, ఉంటే ఏమవుతుంది, లేకపోతే ఏమవుతుంది అనే విషయంపై ఐ డ్రీమ్ స్పెషల్ స్టోరీస్ మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.